హాయ్ అండి, నమస్తే. ఈరోజు అయితే మనం కళ్యాణం చూద్దాం. సీతారాముల కళ్యాణం అయితే చూసేద్దాం. గుడికి అయితే వెళ్దామండి. ఈరోజు మనం ఇలా కవర్ అయితే తీసుకుని కొబ్బరికాయ అయితే పెట్టుకుందామండి. రాముల వారికి కొబ్బరికాయ కొట్టుకుందాం. ఈరోజు చాలా మంచిది. ఇలా గుర్తు పూలు అయితే తీసుకెళ్దాము. చూడండి, ఇవి ఎన్ని పువ్వులో ఉంటాయి, మనకి లెక్క పెడతానికి అయితే అవదు. అన్ని పువ్వులండి, చాలా మంచిది. ఇలా అయితే గుర్తు పూలు ఉంటే కనుక తీసుకోండి. చూడండి, ఇవి కాడ లిల్లీలు, ఇవి కూడా వేసేసుకుందాం ఇందులో. రాముల వారికి అక్కడైతే ఇద్దాము. ఇది రెడ్ రోజ్, ఎల్లో రోజులు అన్నీ కూడా ఇందులో అయితే వేసేసుకుందాం. ఇలా రెడ్ రోజులు కూడా వేసేసుకుందాం. మందార పూలండి, ఇవి కూడా వేసేసుకోండి. సూర్యకిరణాల పూలు, ఇవి కూడా వేసేసుకుందాం. సంపింగ పూలు, ఇవి కూడా తీసుకెళ్దాం. అగరబత్తీలు, ఇలా డబ్బులు కూడా తీసుకెళ్దాం. హాయ్ అండి, ఈరోజు మనం కళ్యాణం దగ్గరికి వెళ్దాం. अपराध सहस्राणि क्रियन्ते अहर्निशं नासोऽहं मया भक्तिमान् क्षमस्व ఏ స్వామి, మేము తెలిసి తెలియక చేసిన అపరాధములన్నీ మన్నించి మమ్మలను మా గ్రామాన్ని ఎల్లప్పుడూ ముఖ్యంగా అష్టైశ్వర్యాలతో వృద్ధుడేటట్టు ఆశీర్వదించబయ్యా. శుభ కార్యక్రమాలు మాత్రమే చేస్తూ అశుభ కార్యక్రమాన్ని త్యజిస్తూ ఈ గ్రామం ఎల్లప్పుడూ నీ సంరక్షణలో అశుభగా ఉండాలని ఆశిస్తూ ఈ కళ్యాణం వేళ పచ్చని తోరణంలో మా కుటుంబ సమేతముగా రెండు చేతులు జోడించి శరణు వేడుకుంటున్నా. గోవిందా 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 గోవిందా. ఓం గీతం శ్రావయామి, గీతం శ్రావయామి. అలంకరణ అయితే ఇలా చేసుకొని ప్రసాదాలు దండం అయితే పెట్టేసుకుందాము. ఇంటికి వెళ్ళే ముందు మళ్ళీ కూర్చొని
పిల్లలకి కూడా తలంబరాలు అయితే ఇస్తున్నారు. పెళ్ళయ్యే వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయండి. ఆ తలంబరాలు తీసుకోవాలి. చూడండి నేను కూడా తలంబరాలు అన్నీ కూడా తీసుకుంటున్నాను. ముసలి గారు అయితే అడుగుతారు దేనికోసం ఇది అని నేనైతే చెప్తాను. పిల్లలు పుట్టినారు పుట్టలేని వాళ్ళు కూడా ఈ తలంబరాలు పాయసం తయారు చేసుకుని తీసుకుంటే బియ్యం ఇది ఇలాగే తీసుకో గ్లాస్. పెళ్ళికి వచ్చిన తర్వాత పానకం కాకుండా మనం వెళ్ళకూడదు. నేనైతే తీసుకుంటున్నాను. ఎంత బాగుందో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్.